నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. దేశం విపత్కర పరిస్థితుల్లో ఉండే యుద్ధం జరుగుతున్న సమయంలో సింగరేణిలో సమ్మె అవసరమని కార్మిక సంఘాల నాయకులను బీఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి సత్తయ్య సూటిగా ప్రశ్నించారు. గోదావరికని బీఎంఎస్ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్త సమ్మెకు బీఎంఎస్ దూరంగా ఉంటుందని తెలిపారు. కార్మిక సంఘాలు యుద్ధం జరుగుతున్న సమయంలో సమ్మెకు వెళ్లకుండా దేశ సైనికులకు ఆత్మస్థైర్యంగా నిలుస్తూ కార్మికులను అటువైపుగా సమాయత్తం చేయాల్సిన అవసరం ఉందన్నారు. కార్మిక సంఘాలు సింగరేణిలో రాజకీయ ఎజెండాలను ముందు పెడుతూ రాజకీయ ప్రేరేపిత సమ్మె చేయడానికి సిద్ధమయ్యాయి. యుద్ధం జరుగుతున్న సమయంలో మే 20న సమ్మె అవసరమని సింగరేణి కార్మికులు ఆలోచించాలి. రాజకీయ ఎజెండాలను ముందు పెట్టి కార్మిక సంఘాలు చేసిన రాజకీయ ప్రేరేపిత సమ్మెకు కార్మిక వర్గమంతా దూరంగా ఉండాలని బీఎంఎస్ తరపున యాదగిరి సత్తయ్య కోరారు. దేశవ్యాప్త బొగ్గుగని కార్మికుల సమ్మె చేయాలని చెప్పేసి కొన్ని కార్మిక సంఘాలు రాజకీయ ప్రేరేపిత సమ్మె చేయడానికి సిద్ధపడతా ఉన్నాయి. మే 20వ తారీఖున చేయాలని నిర్ణయం చేశారు. దాన్ని సింగరేణిలో కూడా సమ్మె చేయాలని చెప్పేసి ఇదే కార్మిక సంఘాలు రాజకీయ అనిశ్చిత వాతావరణంలో వస్తూ ఉన్నారు. ఇలా దేశం విపత్కరమైన పరిస్థితులలో ఉన్నది ఈ దేశానికి తెలుసు, ప్రపంచానికి తెలుసు. అయినప్పటికీ కూడా ఈ కార్మిక సంఘాలు, ఈ రాజకీయ పార్టీలు దేశంలో జాతీయ విపత్తులు వచ్చినప్పుడు, జాతీయ విపత్కర పరిస్థితులు ఉన్నప్పుడు యుద్ధం జరుగుతూ ఉన్నది ఒకవైపు, రెండో వైపు ఏమో సమ్మెకు సైరన్ అని చెప్పేసి బొగ్గు గనుల పైన ద్వారా సమావేశాల ద్వారా విస్తృతమైన ప్రచారం చేస్తూ ఉన్నారు. దాంట్లో బీఎంఎస్ సమ్మెలో పాల్గొనడం లేదు, బీఎంఎస్ కలిసి రావాలని చెప్పేసి కోరుతా ఉన్నారు. మమ్మల్ని విమర్శిస్తూ ఉన్నారు, సర్కారు సంఘం అంటా ఉన్నారు. మేము సూటిగా ఇదే కార్మిక సంఘాలకు ప్రశ్నిస్తూ ఉన్నాం. బొగ్గుగని కార్మికుల తరపున, సింగరేణి కార్మికుల తరపున ఇవాళ సింగరేణి కార్మికులకు సంబంధించిన సమ్మె విషయంలో స్పష్టంగా దేశవ్యాప్తంగా స్పష్టంగా ఒకటే వైఖరి చెప్తా ఉన్నాం. యుద్ధం జరిగే పరిస్థితులు ఉన్నప్పుడు, యుద్ధం జరిగినప్పుడు సమ్మె చేయడం అవసరమా? సింగరేణి కార్మికులు ఆలోచించాలి, ఈ సమ్మెను వ్యతిరేకించాలని చెప్పేసి సింగరేణి కోల్మెన్స్ కార్మిక సంఘం బీఎంఎస్ తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అట్లనే ఈ భారతదేశంలో రాజకీయ పార్టీలు, దానికి అనుబంధ సంఘాలైన ఈ కార్మిక సంఘాలు ఇలా దేశవ్యాప్తంగా రాజకీయ ఎజెండాతో ముందుకొస్తూ ఉన్నాయి. దాంట్లోనే గత 10 సంవత్సరాల నుంచి సింగరేణిలో కూడా రాజకీయ ఎజెండాతోటి రాజకీయ పార్టీలు ఇన్వాల్వ్మెంట్ అయ్యి కార్మిక సంఘాలు వాళ్ళ పాత్ర పోషించలేని పరిస్థితుల్లో ఉన్నారు. కాబట్టి ఈ రాజకీయ ప్రేరేపిత సమ్మెకు, ఈ రాజకీయ పార్టీల ఎజెండాను అమలు చేసే కార్మిక సంఘాలు చేసే మే 20వ తారీఖు సమ్మెను సింగరేణి కార్మికులు వ్యతిరేకించాలని చెప్పేసి సింగరేణి గవర్నమెంట్ కార్మిక సంఘం బీఎంఎస్ తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇవాళ సింగరేణి కార్మికులకు సంబంధించిన సమస్యలు కానీ, బొగ్గుగని కార్మికులకు సంబంధించిన సమస్యలు కానీ ఈ కార్మిక సంఘాలు గత 10 సంవత్సరాల కాలం నుంచి ఇన్కమ్ ట్యాక్స్ విషయంలో కానీ, అలవెన్సుల మీద ఆదాయ పన్ను కానీ, సింగరేణి కార్మికులకు సంబంధించిన సొంతింటి పథకం కానీ, సింగరేణి పరిశ్రమకు సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన బొగ్గు బకాయిలు కానీ, విద్యుత్ బకాయిలు కానీ, ఇతరత్ర సంస్థల నుంచి రావాల్సిన బకాయిలు కానీ మరి ప్రభుత్వాలు ఎజెండాతో నచ్చినాయి. ఆ ఎజెండా ఏదైతే ఎన్నికలకు ముందు ఇచ్చారో దాన్ని అమలు చేయాల్సిన బాధ్యత ఉండాల్సింది పోయి ఇవాళ కోటాను కోట్ల రూపాయలు, 35,645 కోట్ల రూపాయలు ఈ సంస్థకు బకాయి పడి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది. వాటిని చెల్లించే తట్టు ఈ కార్మిక సంఘాలు పనిచేయి ఫోర్స్ తీసుకురావు. కానీ బొగ్గుగని కార్మికులను, సింగరేణి కార్మికులను రాజకీయం వైపు తిప్పుకొని ఎజెండా మార్చి మీ సమస్యలు ఉన్నాయని చెప్పేసి కార్మిక సంఘాలు విస్తృత ప్రచారం చేస్తూ ఉన్నాయి మహిళల పైన. మేము సింగరేణి గవర్నమెంట్ కార్మిక సంఘం బీఎంఎస్ పరంగా మీరు ఆలోచించండి సింగరేణి కార్మికులారా. మన సమ్మె చివరి ఆయుధం. ఒక్కసారి 2 సార్లు మన సమస్యల మీద ఆందోళన కార్యక్రమాలు చేపట్టిన తర్వాత మనకు సంబంధించిన అంశాలు ఉండే, మనకు సంబంధించిన డిమాండ్లు కానీ అవన్నీ ఉంటే వాటన్నిటిని కూడా ఆలోచన చేసి అన్ని కార్మిక సంఘాలు రాజకీయాలకు అతీతంగా ముందుకు వచ్చే అవసరం ఉన్నప్పుడు చెప్తాం. కానీ ఈ సమ్మెను వ్యతిరేకించండి. ఈ జాతీయ ప్రయోజనాల దృష్ట్యా ఈ దేశం ఇంకొక దేశం మీద, పాకిస్తాన్ దేశం మీద యుద్ధం జరుగుతూ ఉన్నది. అవసరమైతే యుద్ధానికి సిద్ధం కండి. ఈ కార్మిక సంఘాలకు, రాజకీయ పార్టీలకు సింగరేణి గవర్నమెంట్ కార్మిక సంఘం బీఎంఎస్ మేము పలుకుతా ఉన్నాం. దమ్ము ధైర్యం ఉంటే ఈ దేశ ప్రయోజనాల కోసం, ఈ దేశం సురక్షితంగా ఉండాలంటే సైన్యం ఏదైతే పాత్ర పోషిస్తూ ఉన్నదో కార్మిక సంఘాలు కానీ, కార్మికులను కానీ అటువైపు మళ్లించాలి.
మన దేశాన్ని కాపాడుకోవాలి, మన దేశ భద్రతను కాపాడుకోవాలి, మన ప్రజానికాన్ని కాపాడుకోవాలి, రైతాంగాన్ని కాపాడుకోవాలి, ఇవాళ కార్మికులను కాపాడుకోవాలని చెప్పేసి మేము జగన్ గవర్నమెంట్ కార్మిక తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అట్లా జోగులాంబ గద్వాల జిల్లా కొండపల్లి గ్రామంలో రామలింగేశ్వర స్వామి రాముల వారి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలు ఆదివారం ఘనంగా జరిగాయి. త్రిదండి శ్రీమన్నారాయణ చిన్నజీయర్ స్వామి ఆశీస్సులతో గ్రామ ప్రజలు, భక్తులు, గ్రామస్తులు కలిసి శిలామండపం ఏర్పాటు చేసి రామలింగేశ్వర స్వామి రామాలయ ప్రతిష్ట అంగరంగ వైభవంగా నిర్వహించారు. వేలాది మంది భక్తులు ధ్వజస్తంభ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని తిలకించారు. రామలింగేశ్వర స్వామి ఆలయ ఉండి అందరికి కూడా కంట్రోల్ చేయాలని కోరుకుంటున్నాము. జై శ్రీరామ్, జై శ్రీరామ్. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఇప్పుడున్నట్లనే గజస్తంభం నిలబెట్టేంత వరకు కూడా అక్కడికి ఎవరు రాకండి. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. మధుమాన్నో వనస్పతిర్మధుమాగం అస్సు సూర్యః వాద్వీర్గావో భవంతు నః. నమోస్త్వనందాయ సహస్రమూర్తయే సహస్రవాదాక్షరోరు. ఓం అనంతాయ నమః. చాలా విశేషమైనది ఈ హరిహర క్షేత్రం ఆగమ సాంప్రదాయము. ఆగమ వాళ్ళు వచ్చి ఇక్కడ బ్రహ్మోత్సవాలు తీస్తారు. సంవత్సరం వెంకట వరదాచార్య గారి శివైష్ణవులు తప్పకుండా మీ పాదం. జై శ్రీమన్నారాయణ, జై శ్రీరామ్. ప్రియ భగవద్ బంధువులారా, మన జిల్లాలో కొండపల్లి గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం యొక్క ప్రతిష్టా మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. వేదమూర్తులైనటువంటి బ్రాహ్మణోత్తముల మధ్యన ప్రతిరోజు నిత్య హవన కార్యక్రమాలు, అలాగే శివనామానికి సంబంధించి, రామనామానికి సంబంధించి హోమాలు, జపాలు జరుగుతూ ఉన్నాయి. అలాగే వేద పారాయణాలు, అలాగే ఉపనిషత్ పారాయణం, అలాగే ఇతిహాస పారాయణం, అలాగే శివ మహాపురాణ పారాయణం అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇవాళ జరుగుతున్నటువంటి ఏదైతే ప్రతిష్టాపన కార్యక్రమం ఉందో ఆ ప్రతిష్టాపన కార్యక్రమం ఉదయాన్నే ప్రారంభమైంది. ధ్వజస్తంభాలు స్థాపించడం, అలాగే మూర్తుల యొక్క యంత్ర ప్రతిష్టాపన జరుగుతూ ఉన్నది. కనుక ఇట్టి కార్యక్రమంలో శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ చిన్నజీయర్ స్వామి వారు పాల్గొని భక్తులకు మంగళాశాసనాలు కూడా అనుగ్రహిస్తూ ఉన్నారు. కావున భక్తులు ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం.
జై గోవింద, జై శ్రీమన్నారాయణ. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో పెద్ద అగ్రహారంలో వెలిసిన అహోబిలం మఠంలో నరసింహ జయంతిని ఘనంగా జరుపుకున్నారు. 3 రోజుల పాటు జరిగిన కార్యక్రమంలో చివరి రోజు లక్ష్మీ నరసింహస్వామికి చక్రస్నానం నిర్వహించగా భక్తులు భక్తి శ్రద్ధలతో స్వామివారికి అర్చనలు గావించారు. ఆలయ ప్రధాన అర్చకులు శ్రీవర్చాచార్యులు, అరవిందాచార్యులు, బద్రీనారాయణాచార్యులు, గోపాలాచార్యులు, మేనేజర్ రఘునాథరావు ఆధ్వర్యంలో 3 రోజుల పాటు జరిగిన నరసింహస్వామి జయంతిని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ప్రపంచ శాంతి దూత గౌతమ్ బుద్ధుడు గొప్ప సంఘ సంస్కర్త అని ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు బొంకూరి మధు అన్నారు. శాంతి సహనం సత్య మార్గం సమత మార్గాన్ని అనుసరించడం వల్లనే మానవులకు మనుగడ ఉంటుందని బోధించిన తథాగతుడు గౌతమ్ బుద్ధుడని అన్నారు. గౌతమ బుద్ధుని 2569వ జయంతి సందర్భంగా ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం తెలంగాణ అంబేద్కర్ భవన నిర్మాణ కమిటీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సోమవారం గోదావరికని పట్టణంలోని అంబేద్కర్ భవన్లో జరిగిన గౌతమ బుద్ధుని జయంతి కార్యక్రమంలో ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొంకూరి మధు, సీనియర్ హైకోర్టు అడ్వకేట్ గొర్రె రమేష్, జాతీయ కార్యదర్శి కొంకొడి లక్ష్మణ్, తెలంగాణ అంబేద్కర్ భవన్ నిర్మాణ కమిటీ చారిటబుల్ ట్రస్ట్ వైస్ చైర్మన్ శనిగారపు రామస్వామితో కలిసి
ముందుగా పంచశీల జెండాను ఆవిష్కరించారు. కొనసాగిద్దాం బుద్ధుని ఆశయాలను గౌతమ బుద్ధుని ఆశయాలను బుద్ధం శరణం గచ్ఛామి 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 సంఘం శరణం గచ్ఛామి సంఘం శరణం గచ్ఛామి. జరిగితే మళ్ళీ వేరే కొత్త జేబీంలు ఈరోజు గౌతమ్ బుద్ధుని పుట్టినరోజు చేసుకుంటామంటే చాలా సంతోషం. అయినా మనం వీడికి కార్యక్రమాలు చేయడానికి వస్తున్నాం, మర్చిపోతున్నాం. కమ్సే ఇంటికాడికి పోయిన తర్వాత మన ఫ్యామిలీతో కూడా మనం మాట్లాడుకునే విషయాలుగా అనుకుంటున్నా. నేను మాట్లాడతలేరని అనుకుంటున్నా. నేను ఒకటి ఉదాహరణ చెప్పదలుచుకుంటున్నా గౌతమ్ బుద్ధుని గురించి. అందరూ తన గ్రామంలో వచ్చి తనకు ఏమేమైతే అవసరాలు ఉంటాయో అవన్నీ గురించి మాట్లాడుకోవడం జరుగుతుంది. అంటే వ్యవసాయం చేసుకుందాం, ఈరోజు పద్ధతుల ప్రకారంగా వ్యవసాయం అనుకుందాం, ఉద్యోగపరంగా అనుకుందాం. ఆ రోజు తిండికి లేని వాళ్ళ గురించి తను ఎంతో బాధతో ఇబ్బందుల పాలవుతాడు. నేను ఎందుకు ఈ రకంగా ఉన్నాను, వీళ్ళందరూ గుడ్డలు లేకుండా, చదువు లేకుండా, నీళ్లు లేకుండా, చెట్ల కింద గూడు లేకుండా ఉంటున్నారు. వీళ్ళకు ఒక మార్పు అనేది నేను తీసుకురావాలన్న ఉద్దేశం మీద తను ఒక కంకణం కట్టుకొని తను సేవ చేస్తూ ఉంటాడు వాళ్ళందరికీ. అన్ని రకాలలో వాళ్ళు మనుషులం అంటే ఇలా ఉండాలి, ఇలా చదువుకోవాలి, ఇలా చేయాలని చెప్పి తను ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెట్టకుండా, స్వార్థం లేకుండా తన జీవితాన్ని మన బతుకుల గురించి అంకితం చేస్తాడు. అయినా ఒక తల్లి వచ్చి, అయ్యా మీరు అందరూ చాలా బాగా చెప్తున్నారు, తన మార్పు రావడానికి తను బతికే విధంగా మన మనుషులం అంటే ఎలా ఉండాలన్న ఉద్దేశం చెప్తున్నాడు. కాబట్టి నా సంఘటనలో నాకు జరుగుతున్న నా ఇంట్లో ఇబ్బందిగా రోజు పనికి వచ్చిన తర్వాత నా భర్త చాలా బాగుంటాడు. మరియు పోయి సాయంత్రం కాలం బజారు పోయి అంటే బయటికి పోయి వచ్చే వరకు తాగి వచ్చి మమ్మల్ని అందరినీ చితకబాదుతున్నాడు. నా పిల్లలను నన్ను చాలా కొడుతున్నాడు. తన లోపల నువ్వు మార్పు తీసుకురావాలని చెప్పి నేను కోరుకుంటానంటే, అమ్మ నేను చెప్తే నీ భర్త మారుతాడా? నీ భర్త మారే విధంగా ఉంటే నేను సంతోషపడతాను. అయినా రేపు నీ భర్తను తీసుకొని రామ్మా, నేను తనను మార్చే ప్రయత్నం చేస్తాను అని చెప్పడం జరుగుతుంది. చెప్పిన తర్వాత
ఆమె అయ్యా నువ్వు అందరి దగ్గరికి పోతున్నావు, ఆ దేవుని దగ్గరికి పోతున్నావు, ఈ దేవుని దగ్గరికి పోతున్నావు, అన్ని రకాల మొక్కుతున్నావు, పొద్దున్నాక పనిచేసి మాకందరికీ జీవనోపాధిగా అన్నీ తీసుకొచ్చి పెడుతున్నావు, కానీ తాగి వచ్చిన తర్వాత మమ్మల్ని అందరినీ చితకబడుతున్నావు, మమ్మల్ని ఇబ్బందుల పాలు చేస్తున్నావు, మేము తట్టుకోలేకపోతున్నాం, మన పిల్లలు కూడా ఎంతో విలవిలలాడిపోతున్నారు. అయ్యా మనం ఒకసారి గౌతమ బుద్ధుని దగ్గరికి పోతే తను మార్చే విధంగా ఉంటుంది. మనం అక్కడికి పోవాలంటే అమ్మ నేను ఈరోజు ఒక్కరోజు మాత్రమే తాగుతా, రేపు పొద్దున గౌతమ బుద్ధుని దగ్గరికి ఖచ్చితంగా నేను వస్తా అని చెప్తాడు. ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గురువైనటువంటి గౌతమ బుద్ధుడు, ఆ గౌతమ బుద్ధుని యొక్క ఆలోచనలను ఈరోజు భారతదేశంలో పుట్టినటువంటి బౌద్ధ మతం, భారతదేశంలో పుట్టినటువంటి బౌద్ధ ధర్మం ఈరోజు ప్రపంచ దేశాలను శాసించే స్థాయికి వెళ్ళిందంటే అది కేవలము ఆ రోజు ఉన్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ బౌద్ధ మత ప్రచారంలో చాలా కీలక పాత్ర పోషించిండు. ఆ రోజు ఉన్నటువంటి ఎవరైతే అశోక చక్రవర్తి, సామ్రాట్ అశోక చక్రవర్తి, బాబాసాహెబ్ అంబేద్కర్, అదేవిధంగా అశోక చక్రవర్తి వీళ్ళంతా కూడా ఈ భారతదేశ వ్యాప్తంగా బౌద్ధ మతాన్ని విస్తరింపజేయడమే కాక ఇతర దేశాలకు, శ్రీలంక లాంటి జపాన్ లాంటి ఇతర దేశాలకు ప్రాచుర్యం పొందడంలో కూడా ఇది సహనము, శాంతి, సహనము, అదేవిధంగా శాంతి సహనానికి చిహ్నమైనటువంటి గౌతమ బుద్ధుని బౌద్ధ మతాన్ని ముందుకు తీసుకెళ్ళినటువంటి గౌతమ బుద్ధుడు చాలా ధన్యుడిగా తెలియజేస్తూ మరి ఈ సమాజానికి వచ్చిన ఇప్పుడే వచ్చినటువంటి పెద్దలు ఈ గౌతమ బుద్ధుని ఆలోచనలు ఏదైతే మనిషిని మనిషిగా సూచించే సమాజం కోసం పాటుపడడో ఆ మనిషిని నిజం మాట్లాడాలి, నిజం కోసం మాత్రమే మనం ప్రయత్నం చేయాలన్నటువంటి ప్రయాణం చేసినటువంటి గొప్ప మహోన్నతుడు గౌతమ బుద్ధుడు. మరి ఇంతకుముందు కొంకటాచార్య చెప్పినట్టు వాస్తవంగా కూడా మనం నిజం మాట్లాడాలి, నిజం కోసమే ఉండాలి, నిజం కోసమే బతకాలనేటువంటి కాన్సెప్ట్ తోటి ఆ రోజు చాలామంది గౌతమ బుద్ధులు రాజు అయిన వాస్తవంగా అంబేద్కర్ సంఘము లేదా బహుజన సంఘాలు అనగానే ఆయనలో మానవాళి కులానికి సంబంధించినటువంటి వ్యక్తి కాదు, ఆయన రాజు రారాజు. ఆ రోజే ఈ ప్రపంచాన్ని ఏలే అటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా కేవలం ఈ సమాజాన్ని తెలుసుకోవడం కోసము, సమాజంలో ఉన్న రుగ్మతలను తెలుసుకోవడం కోసము తను మొత్తం కూడా తన రాజరిక వ్యవస్థను మర్చిపోయి తన ఒక భిక్షగానిగా బయటికి వెళ్ళేసి ప్రజల యొక్క మనోభావాలను తెలుసుకున్నటువంటి గొప్ప మహోన్నతుడు గౌతమ బుద్ధుడు గారు. మరి వారి పిల్లలను కూడా ఏదైతే రాహుల్ ఉన్నాడో రాహుల్ గారిని కానీ వాళ్ళ కుటుంబాన్ని కానీ వాళ్ళ పిల్లలను కూడా బౌద్ధ మతంలో స్వీకరించడమే కాకుండా ఆ బౌద్ధ మతం విస్తరింపడం కోసం కూడా ప్రయత్నం చేయడానికి గొప్ప మహోన్నతుడు ఎవరైతే ఉన్నారో గౌతమ బుద్ధుడు గారు. మరి వారి యొక్క ఆశయ సాధన కోసము మరి ఏదైతే ఇప్పుడు 5 పంచశీల జెండాకు సంబంధించిన 5 సూత్రాలు ఏవైతే ఉన్నాయో పాటించడం కోసం మనందరం కూడా శాంతికి ప్రధానమైనటువంటి, శాంతికి ప్రధాన అయినటువంటి గౌతమ బుద్ధుని ఆలోచనలు ముందుకు తీసుకుపోవడం కోసం ప్రతి ఒక్కరు పాటుపడవలసిందిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన బూడిద మహేందర్ గారికి మీకు పేరు పేరున జై భీమ్ తెలుస్తూ ముగిస్తున్నాను. జై భీమ్, జై భారత్. ఈరోజు ప్రపంచ శాంతి, ప్రపంచం యొక్క మానవ సమాజం మనుగడ సాగిస్తుంది అంటే అది మరి గౌతమ బుద్ధుని యొక్క ప్రవచనలే. ఇవాళ ఈ దేశంలో పుట్టినటువంటి గౌతమ బుద్ధుడు 2వ శతాబ్దంలో ఇప్పుడు మిత్రులు చెప్పినట్టు ఆయన ఆర్డినరీ మ్యాన్ కాదు, ఆయన ప్రపంచంలోనే అత్యంత విలువైన అటువంటి మహోన్నతమైనటువంటి రాజులలో ఒక రాజు. ఆయన ఆ రాచరిక వ్యవస్థ నుండి మరి ఆయన తిరుగుతున్నటువంటి సందర్భాలలో, అక్కడక్కడ కలుస్తున్న సందర్భాలలో ఈ ప్రజలు, ముఖ్యంగా పేదలు, బడుగు బలహీన వర్గాలు, మరి వాళ్ళ అంటరానితనం ఏదైతే ఉందో దీన్ని చూసి చలించి ఆయన ఈ ప్రజలకు నేనేమైనా చేయాలా, ఈ దేశంలో ఉన్నటువంటి ఈ పేద వర్గాలకు, కూడుగుడుగుడ్డల లేని వర్గాలకు, అనాథ ప్రజలకు నేను ఏమైనా చేయాలనేటువంటి కాంక్షతోటి మరి ఒక రాజుగా ఉంటే నేను చేయలేనిది కాబట్టి దీన్ని నేను రాచరిక వ్యవస్థ నుండి బయటకు పోయి ఒక సామాన్యుడిగా, అతి సామాన్యుడిగా నేను ప్రజల్లోకి వెళ్ళిపోయి మరి వాళ్ళను ఒక చైతన్యవంతం చేయాలనేటువంటి ఆలోచనతో ఆయన యొక్క మానసికమైనటువంటి, ఆయన ఏదైతే మనసులో ఉన్నటువంటి విధానాలను ప్రచారం చేసిండు. ఇలా గౌతముడే బుద్ధుడిగా మారిండు. ఇలా గౌతమ బుద్ధుడు చేసినటువంటి యొక్క ఆ ప్రవచనాలు కానీ, ఆ సందేశాలు కానీ, ఆ సంఘ సంస్కరణకు సంబంధించినటువంటి విషయాలు కానీ అవే ఇలా బుద్ధిజం అయిపోయింది. బుద్ధిజం అనేది ప్రత్యేకమైనటువంటి మతం కాదు. బుద్ధిజం అనేది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, ఇలా అంబేద్కర్ దాన్ని ఏదైతే ప్రచారంలో మనం అంబేద్కరిజం అంటున్నామో అట్లాగే మరి బుద్ధుడు చేసినటువంటి యొక్క ప్రచారాన్ని లేదా బుద్ధుడు చేసినటువంటి ఒక చైతన్యమైనటువంటి ఆ సందేశాన్ని మనం ఇలా బుద్ధిజం అంటున్నాం. ఇలా ఈ దేశంలో
ఇండియాలో పుట్టినటువంటి గౌతముడు మరి ఇండియాలో బుద్ధిజాన్ని ప్రచారం చేస్తే ఇండియాలో బుద్ధిజం లేదు. 2వ శతాబ్దం నుండే ఆర్యులు కానీ ఇలా బ్రాహ్మణులు కానీ వేరే ఆఫ్ఘనిస్తాన్ వేరే ప్రపంచ దేశాలలో ఉన్నటువంటి మొత్తం వాళ్ళంతా ఇలా ఇండియాకి వచ్చి వాళ్ళు అసలైనటువంటి ద్రావిడులను అంటే హిందువులను డామినేట్ చేసి ఇలా హిందూ మతంగా మార్చి ఈ ద్రావిడులకు కానీ కష్టజీవులకు కానీ ఏదైతే కూడుగుడ్డలైన వర్గాలకు ఉన్నారో వాళ్ళకు నచ్చినటువంటి బౌద్ధిజాన్ని మొత్తం భూస్థాపితం చేసినటువంటి సందర్భం మన ఇండియాలో ఉంది. ఇవాళ ప్రపంచంలో మెజార్టీ అత్యున్నతమైనటువంటి ఎదిగిన దేశాలు చైనా కావచ్చు, జపాన్ కావచ్చు, మరి అలాగే మన పక్కగా ఉన్నటువంటి నేపాల్ కావచ్చు, ఇంకా చాలా ప్రపంచంలో మెజార్టీగా అత్యంత ధనవంతమైనటువంటి దేశాలు, అత్యంత ప్రావీణ్యమైనటువంటి దేశాలన్నీ ఇలా గౌతమ బుద్ధుని యొక్క మరి బుద్ధిజం నడుస్తుంది. ఈ నెల 8న హైదరాబాద్ ఇందిరాభవన్లో సింగరేణి అన్ని డివిజన్ల ఐఎన్టీయూసీ ఉపాధ్యక్షులతో జరిగిన ఉపాధ్యక్షుల కోర్ కమిటీ సమావేశంలో సింగరేణి కార్మికుల పలు సమస్యలపై చర్చించామని ఐఎన్టీయూసీ సెంట్రల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ పి ధర్మపురి తెలిపారు. గోదావరికని ప్రెస్ క్లబ్లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఐఎన్టీయూసీ ఆర్జీవన్ ఉపాధ్యక్షులు కచ్చకాయల సదానందంతో కలిసి మాట్లాడుతూ గుర్తింపు ఎన్నికల సమయంలో కార్మికులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కృషి చేస్తున్నామని తెలిపారు. జి సంజీవ్ రెడ్డి భవన్ ఐఎన్టీయూసీ నారాయణగూడ ఆఫీస్లో మా పెద్దలు జనక్ ప్రసాద్ గారు సెక్రటరీ జనరల్ గారి సారథ్యంలో 11 ఏరియాల ఉపాధ్యక్షులు కోర్ కమిటీ సభ్యులు 11 ఏరియాలలో అందరం కూర్చుండి కార్మికులకు ఇచ్చిన ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలనే దిశగా ఏదైతే అతి ముఖ్యమైన సొంతింటి కళ, అలవన్స్లపైన ఇన్కమ్ ట్యాక్సు, మరి పెండింగ్ కేసులు, ఒక ఐటీ సంస్థ ఏర్పాటు చేయాలని, దానికి చదువుకున్న కార్మిక సోదరులను, మహిళా సోదరులను, మేల్ సోదరులను, ఏదైతే ఐటీ చేసిన వాళ్ళు ఉన్నారో, మరి ఎంబీఏ, ఎంటెక్, బీటెక్ చేసిన వాళ్ళు, మరి ఎంత ఉన్నతమైన చదువులు చదువుకునే వారికి అందరికీ ఒక ఐటీ పరిశ్రమను నెలకొల్పి వారి గౌరవం తగ్గకుండా వారితోని మరి మన సింగరేణి సంస్థ కూడా లాభాలు వచ్చే విధంగా ఐటీ సంస్థను నెలకొల్పాలని పెద్దలు శ్రీధర్ బాబు గారిని, మరి ఏదైతే సొంతింటి కళ నెరవేర్చాలని మన మంత్రివర్యులు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని కలిసి చర్చించడం జరిగింది. వారు కూడా దీన్ని సానుకూలంగా స్పందించి ఒప్పుకోవడం జరిగింది. అదే విషయాన్ని మన సిఎండి సింగరేణి సిఎండి ఎన్ బలరాం గారికి కూడా ఇదో మెమోరాండం, ఈ డిమాండ్స్ను మంత్రులతో జరిపిన అన్నింటినీ చర్చలను వారికి కులాంక్షంగా వివరించడం జరిగింది. మరి అంతేకాకుండా ఈ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, మరి ఏదైతే ఐటీ ఈ సంస్థను మీరు సహకరించాలి, మరి సొంతింటి కళను కూడా మీరు తప్పకుండా చేయాలని, మెడికల్ అటెండెన్స్ రూల్స్ మార్చాలని, ఏదైతే విజిలెన్స్ కేసులు ఉన్నాయో 3700 కేసులను పరిష్కార దిశగా లోక్ అదాలత్లా పెట్టి ఆ కార్మిక సోదరులందరికీ న్యాయం చేయాలని, మరి అనేకమైన పలు అంశాలపైన మా పెద్దలు జనక్ ప్రసాద్ గారి సారథ్యంలో మా కోర్ కమిటీ సభ్యులు, మా 11 ఏరియాల ఉపాధ్యక్షులు అందరం కలిసి మరి 2 రోజులు హైదరాబాద్లో ఉండి ఈ పెండింగ్ సమస్యలన్నీ పరిష్కార దిశగా మేమందరం కృషి చేసినామని కార్మిక వర్గానికి తెలియపరుస్తూ ఉన్నాం. ప్రెస్ మీడియా సోదరులకి, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ నమస్కారం. మరి గతంలో బాయిబాట పెట్టి కార్యక్రమం మా పిడి సెక్రటరీలు, మా బ్రాంచి కమిటీ నాయకులు, సెంట్రల్ కమిటీ నాయకులు అందరూ కూడా కార్మికులను అలా కలుస్తూ వాళ్ళ సాధక బాధకాలు తెలుసుకొని ఈరోజు మహిళా సోదరులు కావచ్చు, అక్కడ కొత్తగా అపాయింట్మెంట్ అయిన కార్మిక సోదరులను కూడా కలిసి వాళ్ళ సమస్యల మీద మా సెక్రటరీ జనరల్ జనప్రసాద్ మాట్లాడుతూ అలా విషయాల మీద మొన్న కోర్ కమిటీ విషయంలో మాట్లాడడం జరిగింది. హైదరాబాద్లో నారాయణగూడలో పెట్టిన కోర్ కమిటీలో మరి కార్మికుల సమస్యల మీద మాట్లాడడం జరిగింది. వెంటనే మా సెక్రటరీ జనరల్ జనప్రసాద్ గారు, మా పెద్ద నాయకులంతా మాట్లాడిన నిర్ణయం తీసుకొని సంబంధించిన ముఖ్యమంత్రిని, మంత్రులను, సిఎండిఎంని కలవడం జరిగింది. గతంలో ఈ మంత్రులకు, ముఖ్యమంత్రులకు, మా సిఎండిఎండికి కూడా అందరికీ కూడా మెమోరాండం ఇవ్వడం జరిగింది. మళ్ళీ
ఈ అందరిని తీసుకెళ్తే 22 మంది కోర్ కమిటీ సభ్యులందరూ తీసుకెళ్ళి ఆయన మాట్లాడుతూ మాతో కూడా మాట్లాడించి ఆ సమస్యను వెంటనే సాల్వ్ చేయాలని ఒక డిమాండ్గా ప్లస్ ఒక ఆదేశాలుగా చెప్పడం జరిగింది. వెంటనే శ్రీధర్ బాబు గారు కలవడం, అలా కలిసిన దాంట్లో శ్రీధర్ బాబు గారు కలిసాము, కొమ్ములెడ్డి శ్రీనివాసరెడ్డిని కలవడం జరిగింది. అలాగే సింగరేణి సిఐడి బలరాం నాయక్ గారిని కూడా కలవడం జరిగింది. వెంటనే చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. కార్పొరేట్ శక్తులకు బడా పారిశ్రామికవేత్తలకు దోచిపెట్టే విధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 20న తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెలో కార్మిక వర్గం అంతా పాల్గొని విజయవంతం చేయాలని సింగరేణి కార్మిక సంఘాల జేఏసీ పిలుపునిచ్చారు. సింగరేణిలో సమ్మె విజయవంతం కోసం ఐఎన్టీయూసీ, టీబీజీకేఎస్, సిఐటియు, ఐఎఫ్టీయు ఆధ్వర్యంలో గోదావరికని ఓసీపీ 5పై సోమవారం గేట్ మీటింగ్ నిర్వహించారు. అందరినీ కూడా ఏకతాటిపై తీసుకొచ్చిన మన ఏఐటీసీ రాజ్ కుమార్ గారు ధన్యవాదాలు తెలుపుతూ ఇప్పుడు రాజ్ కుమార్ గారు మన ఈ సమ్మె విషయంలో మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఈ యొక్క సమావేశానికి ముందు పాకిస్తాన్ భారత్ మధ్య జరుగుతున్న మొన్నటిదాకా జరిగిన యుద్ధము లేకపోతే టెర్రరిజాన్ని అంతమొందించాలన్న సింధూర్ ఆపరేషన్ సందర్భించి ఈ మధ్యకాలంలో ఆ సందర్భంగా మరణించిన మన సైనికులు కానీ సామాన్య మా జెండాలు ఏ జెండాలు ఆ జెండాలు వేరైనా కార్మికుల కోసం ఈ సంస్థ కోసం ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ నిర్ణయం తీసుకుందో దానికి వ్యతిరేకంగా ఈ 4 కోడ్లు ఏదైతే తీసుకొచ్చిన సందర్భంలో మన జాతీయ లెవెల్ కార్మిక నాయకులు పిలుపునిచ్చిన సందర్భంలో ఈ సింగరేణిలో కూడా కొన్ని హక్కులు ఉన్నాయి, కొన్ని అన్ని ఉన్నాయి. కాబట్టి ఈ కోలీని సీనియర్ రాజ్ కుమార్ గారు పిలుపు మేరకు వీరు వచ్చినందుకు వీరికి ముఖ్యంగా మా ఏఐటీసీ నుంచి అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఇప్పుడు సమయం లేదు కాబట్టి అందరూ చెప్పేది ఒకటే మీటింగ్కు ఏదైతే మే 20 తారీఖు రోజు టోకన్ సమ్మె చేయాలని చెప్పి చూడడం జరుగుతుంది. ఈ సమావేశానికి మన సింగరేణి కాలేజ్ వర్కర్స్, ఐఎన్టీసీ గడ్డం కృష్ణ గారు, టీసీపీఎస్ మిర్యాల రాజిరెడ్డి గారు, సిఐటియు ఎవరు రాజగోపాల్ గారు, టీసీపీఎస్ మన ఐఎఫ్టీ నుంచి విశ్వనాథ్ గారు. సరే ఏది ఏమైనప్పటికీ కామ్రేడ్స్ మే 20న జరగబోయేటువంటి దేశవ్యాప్త సమ్మెలో భాగంగా సింగరేణిలో కూడా సమ్మె జరపాలని తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం పిలుపునిస్తూ ఉన్నది. దీంతో పాటుగా ఏఐటీసీ, ఐఎన్టీసీ, సిఐటియు, టీబీజీకేఎస్, ఐఎఫ్టీయులు కలిసి కూడా ఒక జేఏసీగా ఏర్పడి ఈ సమ్మెను విజయవంతం చేయాలనేటువంటి కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది. దాంట్లో బాగానే ఈరోజు ఓసీ5లో ఈ గేట్ మీటింగ్ నిర్వహించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈరోజు మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత, 3వసారి వచ్చిన తర్వాత అనేక విషయాలపైన ఇబ్బందులు కలిగిస్తూ ఉన్నది. మనం చూసాం రైతు వ్యతిరేక చట్టాలను ఏ విధంగా అయితే రైతులు పోరాడి దాన్ని విరమించుకునేలాగా చేసిండ్రో ఈరోజు కార్మికులకు సంబంధించినటువంటి విషయాలలో కూడా అనేక ఇబ్బందులు జరుగుతున్నాయి. ముఖ్యంగా 4 లేబర్ కోడ్లు అనేటివి ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో ఉన్నటువంటి 29 చట్టాలను 4 లేబర్ కోడ్లుగా మార్చడం వలన ఈరోజు మనం ఈ బాయి మీద ఇలా మాట్లాడాలన్నా, సమ్మెకు పిలుపునివ్వాలన్నా, లేదంటే ఒక సంఘాన్ని స్థాపించాలన్నా, లేదంటే యాజమాన్యం హైర్ అండ్ ఫైర్ విధానాన్ని అవలంబించడానికి అవకాశాలు కల్పిస్తూ ఈరోజు అన్ని పెట్టుబడిదారులకు, పారిశ్రామికవేత్తలకు అనుకూలమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నటువంటి ఈ తరుణంలో కార్మికులంతా కూడా ఐక్యంగా ఉండి ఈ సమ్మెను విజయవంతం చేసి మోడీ ప్రభుత్వానికి మన యొక్క ఐక్యతను చాటి చెప్పి ఈ యొక్క లేబర్ కోడ్లు రద్దయ్యే వరకు పోరాడాల్సినటువంటి అవసరం ఉంది. దీంట్లో భాగంగానే తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం కూడా 11 డిమాండ్లతో సమ్మె పిలుపును కూడా ఇవ్వడం జరిగింది. అలాగే జేఏసీతో కలిసి కూడా పనిచేస్తున్నటువంటి ఈ తరుణంలో మే 20న జరిగేటువంటి సమ్మెను సింగరేణిలో విజయవంతం చేయాల్సిందిగా కార్మిక సోదరిమల్లని కోరుతా ఉన్నాను. జై తెలంగాణ. జై తెలంగాణ. మే 20న లేబర్ కోడ్స్ రద్దు కొరకై ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున కార్మిక వర్గం సమ్మెకు పిలిపించింది.
దీంట్లో మన బ్యాంక్ ఉద్యోగులు, ఎల్ఐసి ఉద్యోగులు, ప్రభుత్వ రంగ సంస్థల కార్మికులు, సంఘటిత రంగ కార్మికులు, అసంఘటిత రంగ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రైతు సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు కూడా ఈ సమ్మెకి మద్దతు ఇచ్చాయి. ప్రధానంగా ఈ కోల్లో జరుగుతున్న విషయం ఏంటంటే ఇప్పటికే ప్రైవేటీకరణ పేరుతో చాలా కోల్ ఇండియాలో 33% వాటాలు అమ్మేశారు. కొత్త బొగ్గు బ్లాకులు ఇవ్వట్లేదు. సింగరేణికి కూడా కొత్త బొగ్గు బ్లాకులు ఇవ్వట్లేదు. కోల్ ఇండియాలో నడుస్తున్న బొగ్గు బావుల్ని కూడా మన నేషనల్ మానిటైజేషన్, క్యాపిటల్ మానిటైజేషన్ అనే పేరుతో ప్రైవేట్ వాళ్ళకి అమ్మేయటం అనేది జరుగుతోంది. ఇక లేబర్ కోడ్స్ విషయానికి వస్తే ఇవి ఈ రోజున అమలైతే పర్మనెంట్ ఉద్యోగానికి మంగళం బాడపడబోతున్నారు. ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ అనే నిబంధన చేర్చారు. దాని ద్వారా పర్మనెంట్ ఎంప్లాయ్మెంట్కి మంగళం బాడుతుంది. సమ్మె చేయాలి అంటే 51% కార్మికుల యొక్క అభిప్రాయం సీక్రెట్ బ్యాలెట్ ద్వారా తీసుకోవాలి అనే నిబంధన పెట్టారు. దాని ద్వారా సమ్మె జరిగే అవకాశం కూడా ఉండదు. యూనియన్ రిజిస్ట్రేషన్కి సంబంధించింది కూడా 10%, అంటే ఉదాహరణకు సింగరేణిలో ఒక కొత్త యూనియన్ రిజిస్ట్రేషన్ కావాలంటే కనీసం 4,000 మంది కార్మికులు సంతకం పెడితేనే కొత్త యూనియన్ రిజిస్ట్రేషన్ అవుతుంది. ఇది కూడా అసంభవం కొత్తగా ప్రారంభించే యూనియన్కి. అందుకని భవిష్యత్తులో యూనియన్లు పెట్టే అవకాశం కూడా లేకుండా చేస్తున్నారు. ఉన్న యూనియన్లు కూడా రద్దు చేసే అధికారం రిజిస్ట్రార్కి కల్పించబడింది. అట్లానే గుర్తింపు సంఘం ఎన్నికలకు సంబంధించింది కూడా 51% ఓట్లు వస్తేనే గుర్తింపు సంఘం అనే నిబంధన పెట్టారు. రెండోది ఆ గుర్తించే పద్ధతి ఏదైతే ఉందో సీక్రెట్ బ్యాలెట్ ద్వారానే అని చెప్పలేదు. సభ్యత్వాన్ని బట్టి కూడా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మేనేజ్మెంట్ ఏ పద్ధతి అయితే కోరుకుంటుందో ఆ పద్ధతిలో వాళ్ళని గుర్తించే బాధ్యత కూడా వాళ్ళకి ఇచ్చారు. దాని ద్వారా వాళ్ళకి తొత్తుగా ఉన్న యూనియన్లని గుర్తింపు సంఘంగా ఎన్నుకునే అవకాశం కూడా ఈ చట్టాల ద్వారా కల్పించబడింది. కాంట్రాక్ట్ కార్మికులకి ముఖ్యంగా ఇప్పుడు కనీస వేతనం అన్న అమలు జరుపుతున్నారు. భవిష్యత్తులో దాని స్థానంలో ఫ్లోర్ వేజెస్ అమలు జరిపే ప్రమాదం ఉన్నది. అది ఇప్పుడు కేవలం 178 రూపాయలుగానే నిర్ణయించారు. ఇంకోటి 50 మంది కార్మికులు పనిచేస్తుంటేనే ఈ రోజున ఒక కాంట్రాక్టర్ దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. ఇప్పుడు 50 కన్నా తక్కువ ఉంటే రిజిస్ట్రేషన్ అవసరం లేదన్నారంటే వాళ్ళ న్యాయపరమైన హక్కులు కూడా అమలు జరపకపోయినా అడిగే దిక్కు ఉండని పరిస్థితి ఈ రోజున ఉంటుంది. అదేవిధంగా సిఎంపిఎఫ్ కంట్రిబ్యూషన్ ముఖ్యంగా 12% నుంచి 10%కి పడిపోనుంది. కొత్త చట్టంలో 10%కి నుంచే పెట్టారు. ఇట్లా అనేక నిబంధనలు ఈరోజు కార్మిక వర్గానికి గొడ్డలి పెట్టుగా ఉన్నాయి, ప్రయోజనాలకి గొడ్డలి పెట్టుగా ఉన్నాయి. కాబట్టి ఈ సమ్మెలో దేశవ్యాప్తంగా జరగబోయే చారిత్రాత్మక సమ్మెలో సింగరేణి కార్మిక వర్గం కూడా పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా సిఐటియు తరఫున మేము కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తున్నాం. దేశవ్యాప్తంగా మే 20వ తారీఖున బొగ్గనులు, ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న వాళ్ళు, పరిశ్రమలో పనిచేస్తున్న వాళ్ళు, అసంఘటిత కార్మిక రంగం, రైతాంగం, బ్యాంకింగ్స్ ఇవన్నీ సమ్మెలో పోతూ ఉన్నాయి. ఎందుకంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఏర్పడి 10 సంవత్సరాలు అయిపోయాక అనేక సంస్కరణలో భాగంగా ఈరోజు కార్మిక చట్టాలను కూడా మార్చడానికి బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ప్రయత్నం చేస్తున్న సందర్భంలో ఈరోజు ఈ సమ్మె జరుగుతూ ఉంది. చట్టం అంటే ఒక శానిటీ, దానికి ఒక కోర్టుకు పోయి మనం సాధించుకునే హక్కు దాంతో ఇమిడి ఉంటుంది. అదే కనుక కోడ్ అనేసరికి ఏంటంటే నెగోషియేషన్, చర్చల ద్వారా మాత్రమే పరిష్కారం చేసుకోవాలి. అదేవిధంగా ఇందులో అనేక అంశాలు ముడిపడి ఉన్నాయి. ముఖ్యంగా బొగ్గన్ లాంటి ప్రాంతంలో ఇప్పటికే కాంట్రాక్టీకరణ, ప్రైవేటీకరణ వేగవంతమైపోయి బీజేపీ అమలు చేసిన బొగ్గు వేలం ఎంఎండిఆర్ యాక్ట్ చట్టం వచ్చిన తర్వాత 168 బొగ్గనులు ఈరోజు ప్రైవేటు పరం అయిపోయినాయి. వాళ్ళంతా ఈరోజు కార్మిక వర్గానికి శ్రమదోపిడి చేస్తూ సరైన జీతాలు ఇవ్వకుండా అధికారులకు కూడా కాంట్రాక్టు పేర్ల మీద తీసుకొని ఒక్కొక్క అధికారికి 30,000, 40,000 పనిచేసుకుంటూ ఆపరేటర్లను 15,000, 20,000 పనిచేయించుకుంటూ కేవలం ఒక టన్నును 900 రూపాయలు సప్లై చేసే పరిస్థితికి వచ్చేసి. కానీ ప్రభుత్వ రంగ పరిశ్రమలు అట్లా ఉండదు. అయితే అందుకనే మోడీ ప్రభుత్వం పరిశ్రమ అధిపతులకు మేలు చేయడానికి సంబంధించి కార్మిక వర్గాన్ని ఈరోజు హింసించడానికి సంబంధించిన ఎత్తుగడలో భాగంగానే ఈరోజు ఈ 44 చట్టాల్లో 29 చట్టాలను 4 కోడులుగా మార్చి ఎలాంటి హక్కు లేకుండా చేస్తున్న ఈ క్రమాన్ని వ్యతిరేకిస్తూ రేపు 20వ తారీఖున సింగరేణి వ్యాప్తంగా
అన్ని కార్మిక సంఘాలు చిన్న చిన్న అభిప్రాయ భేదాలు ఉన్నా కలిసి సమ్మెలో పాల్గొంటా ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు ఓసిఫైలో ఓపెన్ కాస్ట్లో గేట్ మీటింగ్ జరిగింది. ఈరోజు ఓపెన్ కాస్ట్ కార్మికులకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఏదేమైనా 20వ తారీఖున జరగబోయే ఈ సమ్మె ఒక మన స్ఫూర్తిదాయకంగా ఉండాలి. ఎందుకంటే ఈరోజు ఒక నానుడి ఉంది, ఒక అపవాదు ఓపెన్ కాస్ట్ కార్మిక వర్గం మీద ఉంది. అండర్గ్రౌండ్ బాయిలు సంపూర్ణంగా బంద్ ఉన్నా కేవలం ఓపెన్ కాస్ట్లో మాత్రమే యాజమాన్యం బొగ్గు తీసేయడానికి అవకాశం ఉంది. వాళ్ళని ఉపయోగించుకొని ఆపరేటర్లను వీళ్ళని ఉపయోగించుకొని ఈరోజు సమ్మెకు తూట్లు పొడిచే అవకాశం ఉంది. అపవాదు మీ మీద పడుతుంది. కాబట్టి వాళ్ళందరినీ అప్పీల్ చేస్తూ ఉన్నాం. ఈ సమ్మె చాలా ప్రతిష్టాత్మకము. ఈరోజు మీకు ఒక రోజు మేలు జరగవచ్చు, కానీ దీర్ఘకాలికంగా ఆలోచిస్తే ఈరోజు మన ఎగ్జిస్టెన్స్కు ఈరోజు చాలా నష్టదాయకంగా ఉంది. కాబట్టి ఈ మే 20వ తారీఖున సమ్మె ఎలాంటి శేషపిషలు లేకుండా, అభిప్రాయ భేదాలు లేకుండా భయంకరంగా సింగరేణి వ్యాప్తంగా ఒక బొగ్గుపేట లేకుండా దీన్ని బంద్ చేయాల్సిందిగా కోరుతూ అదే బాటలో ఈరోజు అనేక ప్రెస్ మీట్లు, అదేవిధంగా మైండ్ల మీటింగులు పెడుతూ కార్మిక వర్గాన్ని ఎడ్యుకేట్ చేస్తూ ఉన్నాం. రేపు శ్రీరాంపూర్లో ఉంటుంది. ఇట్లా అనేక మైండ్స్ అండ్ డిపార్ట్మెంట్లో చేస్తూ యాజమాన్యాన్ని కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఏదో ఒక్క రోజుతో అయ్యేది లేదు, పోయేలేదు. ఒక భారీ వర్షం వస్తే ఇప్పుడు బొగ్గురాని పరిస్థితి ఓసిలలో ఉంటుంది. ఆ విధంగా ఆలోచించండి. మంచి రిలేషన్లో ఉన్నాం కాబట్టి ఆ విధమైన చిన్న చిన్న ట్రిక్స్ చేసుకొని ఈరోజు మధ్యలో అభిప్రాయ భేదాలు రాకుండా చూసుకోవాలని మేనేజ్మెంట్ కూడా కోరుతూ ఈ సమ్మెను మరొకసారి జయప్రదం చేయాల్సింది కోరుతా ఉన్నాం. అమ్మను గౌరవించుకోవాల్సిన సామాజిక బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, సృష్టికి మూలమైన అమ్మకు వందనమని రామకొండం 20వ డివిజన్ మాజీ కార్పొరేటర్ కన్నూరి సతీష్ అన్నారు. మాతృదినోత్సవ సందర్భంగా గోదావరికని బస్టాండ్ సమీపంలోని ప్రగతి నిరాశ్రయుల ఆశ్రమంలో జ్యోతిగాంధీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం మాతృమూర్తులను గౌరవిస్తూ కన్నూరు సతీష్ శాలువాతో సన్మానించి ప్యాకెట్ మనీ అందజేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఓ మాత్రమైన కార్యక్రమానికి ఇందులో నిర్వహించడం చాలా గొప్పగా. భార్య జేబు చూస్తుంది, తల్లి కడుపు చూస్తుంది అనేటువంటిది ఒక నానుడి ఉంటూ ఉన్నది. మరి ఏమున్నా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా చాలా గొప్ప విషయం. ఈ మాతృదినోత్సవం రోజు అమ్మను పూజించడం, అమ్మను గౌరవించడం. ఒక అమ్మ పట్టుకోండి అందరూ, మీరు కూడా హ్యాపీ మదర్స్ డే. చప్పట్లు కొట్టండి అందరూ. ఎందుకులే అందరు ఎత్తాడు, రక్షగా ఎత్తాడు. భీమ్ అమ్మకి తినబెడతా నేను అడుగు. ఎప్పటికి మా అమ్మీమే మదర్ తెరీసా. అట్లా క్వాలిటీ యాదగిరిలో ఎక్కువ క్లాప్స్ కొట్టాలి. క్లాప్స్ ఎవరు సప్పట్లు కొడుతున్నారు? ఒక్కటే రైట్ కొట్టాలి. ఏం చెప్పించారు నెక్స్ట్? అమ్మ కవర్ తీసుకున్నాడు. समय एट है एट फोटो తీస్తే దగ్గర పోతే గారికి కూడా, ఎందుకంటే ఈ ప్రాంతంలో అందరు సామాజిక సేవ చేయాలన్న వేదికలు అవసరం ఉంటాయి. సరైన సమయంలో సరైనటువంటి వేదిక ఏర్పరిచి సామాజిక స్పృహను బాధ్యతను కలిగించుతున్నటువంటి గాంధీ సార్కి కూడా హృదయపూర్వక. సతీష్ అని ఇటు చూడు ఒకసారి. ఓకే అయిపోయింది ఫోటో. మాతృ దినోత్సవం సందర్భంగా ఈరోజు గోదావరిఖని పట్టణంలో
మరి వృద్ధ మహిళలకు తల్లులకు నాకు తోచినంత సహాయ సహకారం అందించాలని ఆలోచన చేయగానే జ్యోతి గాంధీ ఫౌండేషన్ ద్వారా నాకు అవకాశం కల్పించిన దయానంద్ గాంధీ సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మాతృదినోత్సవం ప్రత్యేక దినోత్సవంగా పురస్కరించుకొని మనందరికీ తెలుసు లోకంలో అమ్మ లేనిది ఏమీ లేదు, జననం లేదు, సృష్టి లేదు, సర్వంకు అన్నిటికీ ప్రపంచానికి మూలమే అమ్మ అవుతుంది. కనుక మనం ఈరోజు నడక నేర్చి వ్యవస్థలో ఒక వ్యక్తులుగా ఎదగాలన్నా, వ్యవస్థలో ఉన్నత స్థాయిలో ఉండాలన్నా, సామాజిక స్పృహ మానసికంగా దృఢంగా ఉండాలంటే కూడా అమ్మ ఆలన లాలన పాలనతోనే మనం సాధ్యమవుతుంది. అమ్మల స్ఫూర్తితోనే ప్రతి ఒక్కరు కూడా ప్రపంచంలో ఉన్నత స్థాయికి ఎదుగుతారనే భావనతోని మా అమ్మగారు శ్రీమతి కన్నూరి సౌందర్యమారు స్వర్గీయ సౌందర్యమ్మ గారి జ్ఞాపకార్థం ఈరోజు పాకెట్ మనీని ఇక్కడ అందించడం జరిగింది. ఈ సేవా కార్యక్రమాల ద్వారా ఈ తల్లుల్లో మా అమ్మను చూసుకుంటూ సంతోషపడుతున్నాను. వారికి కూడా ఆయురారోగ్యాలు ఉండాలని మాతృదినోత్సవం సందర్భంగా అందరూ కూడా కేవలం ఈ ఒక్కరోజే అమ్మల్ని మనం గౌరవించడం ఆరాధించడం కాకుండా ప్రతిరోజు కూడా వారి పట్ల ఆదరణతోని ఆరాధిస్తూ పూజిస్తూ గౌరవిస్తూ ఉండాలని అందరినీ కోరుకుంటూ మరొకసారి మాతృదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఆర్జీల పరిష్కారం సత్వరమే చేయాలని ప్రజావాణి దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యతనిచ్చే ఆర్జీలను పెండింగ్లో ఉంచకుండా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం ప్రజావాణి కార్యక్రమ సందర్భంగా జిల్లా కలెక్టర్ సంయుక్త జిల్లా కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ డి వేణుతో కలిసి ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించారు. పెద్దపల్లి పట్టణం శాంతినగర్కు చెందిన రాజమణి చందపల్లి శివార్లో గల సర్వే నంబర్ 645లో 100 చదరపు గజాల భూమి ప్రభుత్వం తమకు కేటాయించిందని, అక్కడ ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకునేందుకు తమకు 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా ఎంపీడీఓకు రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. గ్రంథాలయాలు విజ్ఞానానికి భాండాగారాలు అని మాజీ కార్పొరేటర్ రమణారెడ్డి, ప్రజాస్వామిక ఉద్యమకారులు పోరెడ్డి వెంకటరెడ్డి, దుర్గమ్మ మల్లయ్య చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ దుర్గం సూరయ్య, తెలంగాణ రైతు సమస్యల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు ముడిమడుగుల మల్లన్న, నేతకాని మహార్ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షులు దుర్గం స్వామిలు అన్నారు. సోమవారం సమతా సైనికుల రాష్ట్ర నాయకులు, సమతా ఫౌండేషన్ నిర్వాహకులు మార్షల్ దుర్గం ప్రమీలా నగేష్ల ఆధ్వర్యంలో స్థానిక అన్నపూర్ణ కాలనీలో నిర్వహించిన బుద్ధ జయంతి వేడుకల్లో బౌద్ధ ఉపాసకులతో కలిసి పాల్గొని గౌతమ బుద్ధుని, డాక్టర్ అంబేద్కర్ చిత్రపటాలకు పూలు వేసి బుద్ధ వందనం చేశారు. అనంతరం దుర్గం నగేష్ దంపతులు వారి స్వగృహంలో ఏర్పాటు చేసిన గ్రంథాలయాన్ని కట్ చేసి ప్రారంభించి భారత రాజ్యాంగ పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ గ్రంథాలయాలు విజ్ఞానానికి నిలయాలని అన్నారు. విద్యార్థులు క్రమం తప్పకుండా గ్రంథాలయానికి వచ్చి పుస్తకాలు చదువుకోవాలన్నారు. మళ్ళీ పుస్తకాలను చదవాలి. మనందరం అటువైపు ఉండాలి. అంటే కంప్యూటర్ వచ్చింది, అన్నీ వచ్చినాయి, ఇవాళ మిసైల్స్. ఆ భారతదేశంలో మనం ఈరోజు పాకిస్తాన్ మనం యుద్ధం చేస్తుంటే కాబట్టి ఒక మిసైల్స్ను కూడా మనం ఛేదించగలిగే అంత కెపాసిటీ. అంటే జ్ఞానంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్
ఎట్లా ముందుకెళ్ళిండో మనం అన్నింటిలో ప్రతిదీ నేర్చుకోవాలి. సార్ ఇప్పుడు ఇంగ్లీష్ నేర్చుతా అని వాళ్ళ ఇంగ్లీష్ వైపు నేర్చుకోనియలేదు, కానీ ఇంగ్లీష్ కూడా నేర్చుకోవాలి. అన్ని జ్ఞానంలో ప్రతి జ్ఞానాన్ని మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఈ గ్రంథాలయాలు. కాబట్టి ఇప్పుడు ఇంకొక 10 నిమిషాలు అందరూ వచ్చుకోవాల్సిందిగా కోరుతూ బౌద్ధ మహాసభ రత్నం బాబన్న గారిని వచ్చి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఇద్దరే. ప్రపంచ శాంతి మరియు డాక్టర్ బాబాసాహెబ్ గారికి నా యొక్క పాదవందనములు. థ్యాంక్ యూ. ఈ సందర్భంగా మన కోరెడ్డి వెంకటరెడ్డి గారు రాజ్యాంగాన్ని ఆవిష్కరించవలసింది, రాజ్యాంగ పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్నారు. తీర్చి పెట్టండి. ఇంకో లేదేరా ఈశ్వరేడి వర్ధిల్లాలి మానవ సంబంధాలు, వర్ధిల్లాలి గ్రంథాలయాలు, వర్ధిల్లాలి గ్రంథాలయాలు. కులం లేదు, మతం లేదు, మానవ సంబంధాల కులం లేదు, మతం. ఈరోజు బుద్ధ జయంతి సందర్భంగా ఒక మంచి కార్యక్రమాన్ని మొదలుపెట్టినటువంటి దుర్గం నగేశన్న గారు, సమతా సైనిక్ దళ్ అధ్యక్షులు, అలాగే వారి సతీమణి గారు ప్రమిళ గారు, వారికి ప్రత్యేక ధన్యవాదాలు చేస్తూ, అలాగే ఈ కార్యక్రమానికి ఇంత సమయం కేటాయించి ఇంత ఎండలో కూడా వచ్చిన పెద్దలు, మేధావులు, రిటైర్డ్ హెడ్ మాస్టర్ గారు నరసన్న గారు, అలాగే సభాధ్యక్షులు లక్ష్మీ నరసన్న గారు, అలాగే ఒడిగడుల మల్లన్న గారికి, అలాగే వెంకరెడ్డి గారికి, ప్రతి ఒక్కరికి బుద్ధుని గురించి, బుద్ధుని యొక్క మంచితనం గురించి ప్రచారకర్తలుగా వచ్చినటువంటి అన్నలందరికీ దయచేసి పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ, ఈ కార్యక్రమం ఇంత మంచి కార్యక్రమం ముందు వైపు మరొకసారి దుర్గం నగేశ్వర ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇందాక భక్తులందరూ మాట్లాడారు, చాలా విషయాలు మాట్లాడారు. ఏదైతే మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగానికి అనుకూలంగా మనం ఎంతో హ్యాపీగా మనకు మనం పాలించుకుంటూ ఇలా ఉంటున్నామంటే దానికి కారణం మన భారతదేశ దిక్సూచి గారు డాక్టర్ అంబేద్కర్ గారు. కాబట్టి అలాగే ఈరోజు ఈ మంచి రోజు కార్యక్రమం మొదలుపెట్టినటువంటి నగేష్ అన్న ఏదైతే ఇంతకుముందు నేను కార్పొరేటర్గా ఉన్నప్పుడు 2వ డివిజన్లో గ్రంథాలయం కోసం, ఈ ప్రాంత వాసుల కోసం, ఈ ప్రాంత వాసులకు విజ్ఞానాన్ని నేర్పాలని ఉద్దేశం కొద్దీ వారు ఎంతో పట్టుదలతో ముందుకు వచ్చి నాకు చాలాసార్లు ఫోన్ చేసిన కొన్ని సందర్భాలు వారు ఫోన్ కూడా లిఫ్ట్ అయిన సందర్భాలు ఉండేది, వారికి టైం అయిన సందర్భం ఉండేది. కానీ తర్వాత నేను మెల్లమెల్లగా తెలుసుకున్న నగేష్ అన్న దేనికోసం చేస్తున్నాడు, ఒక ఆశయం కోసం ఒక 10 మందిని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పిల్లలందరినీ ఒక గ్రంథాలయం అంటే ఒక దేవాలయంగా మార్చి ఒక మంచి అభివృద్ధిలో ఉండాలి, ఒక మంచి సన్మార్గంలో నడవాలని ఉద్దేశం కొద్దీ మీరు మంచి కార్యక్రమం ముందుకు పెట్టి, వారు దురదృష్టవశాత్తు వారి ఫిజికల్గా డ్యామేజ్ అయినా కానీ మానసికంగా డ్యామేజ్ కాకుండా స్ట్రెంత్తో ముందుకు వచ్చి వెనుక పోకుండా ముందుకు వస్తూ వారి సతీమణి గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు ప్రమేణ గారికి. ఎందుకంటే వారికి అండదండగా ఉండి ఈ మంచి కార్యక్రమం ఏదైతే ఉందో 10 మందికి ఉపయోగపడే కార్యక్రమం ముందుకెళ్ళాలని సహకరిస్తున్నటువంటి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ఇంతకుముందు మన డివిజన్లో నల్గొండ ప్లేస్ కూడా వారికి పెట్టడం జరిగింది. నేను పార్టీలో ఉన్నా లేకున్నా, రాజకీయాలు ఉన్నా లేకున్నా తప్పకుండా మీ బంగ్లాకు ఏదైతే మీ యొక్క గ్రంథాలయ బంగ్లా మొదలుపెట్టండి, నా వంతు కానివ్వండి,
నా బంధువులు కానివ్వండి, ఫ్రెండ్స్ కానీ చాలా మంది ఎంజాయ్ ఉన్నారు. వారి ద్వారా మీకు తప్పకుండా ఫండ్ అనేది సహకరిస్తాను కోరుకుంటూ ఈ అవకాశం మీద నాకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సామాజికంగా ఉన్నటువంటి అనేక సమస్యలను పరిష్కరిస్తూ ముందుకు తీసుకుపోవడానికి ప్రజలకు ఎంతో తోడ్పడుతుంది. కాబట్టి పాఠశాలలు ఎన్ని వెలుస్తున్నాయో గ్రంథాలయాలు కూడా అన్ని వెలవాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి మానవుడు ప్రకృతితో కొట్లాడుతున్న సందర్భంలో తన అనుభవాలను క్రోడీకరించడానికి వాళ్ళ యొక్క అనుభవాన్ని ఇంకొకరికి పంచుకునే అటువంటి టైం లోపల భాష అనేది ఏర్పడ్డది. ఆ భాషతోని తరతరాల సామాజిక సమస్యలను పరిష్కరించుకుంటూ వచ్చిన మానవ జాతి యొక్క చరిత్రను నిక్షిప్తంగా అది క్రోడీకరించడం జరిగింది. కాబట్టి గ్రంథాలయం అనేది ఒక్క జీవితము మొత్తం సమాజాన్ని స్టడీ చేయడానికి సరిపోదు. కానీ భాష ఏర్పడి పుస్తకాలు వచ్చినాయి కాబట్టి ఆ పుస్తకాల ద్వారా తన భవిష్యత్తును ఇప్పుడు మనకున్నటువంటి పరిస్థితిని ఇక ముందు చేయబోయే పనిని మనము సునాయాసంగా చేసుకోవడానికి తోడ్పడతాయని ఇట్లా గ్రంథాలయాలు మనకు భారతదేశంలో ఈ చదువు రాని తనంతో ఇంకా వెనుకబడిపోయి ఉన్నందున ఒక్కొక్కరు అంబేద్కర్ గారు కానివ్వండి, తర్వాత మనకు మార్క్స్ కానివ్వండి, మానవ సమాజాన్ని స్టడీ చేసి వాళ్ళ రుగ్మతలను రూపుమాపడానికి గ్రంథాలయం బాగా తోడ్పడ్డది వాళ్ళకు. ఆ గ్రంథాలయం ద్వారానే వాళ్ళు మార్క్సిజం రాసిండ్రు, అంబేద్కర్ మన రాజ్యాంగాన్ని రాసిండ్రు. తర్వాత ఒక అంబేద్కర్ రాజ్యాంగమే కాకుండా ఈ దేశంలో ఉన్న కుల నిర్మూలన, ఈ దేశంలో ఉన్నటువంటి దమ్మపదం, ఈ అన్నీ కూడా ఎట్లా మార్పు చెందాలి అనేటువంటి విషయాలలో ఆయన అనేక గ్రంథాలను రాసిండు. దాని ద్వారా మనకు చైతన్యం వస్తుంది, ముందుకు పోవడానికి అవకాశం ఉంటుంది, మానవ జాతి అంతా ఒక్కటే అని అనుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి గ్రంథాలయాలు ఏర్పడాలని, ఆ గ్రంథాలయాలను ఏర్పాటు చేసినటువంటి ఇక్కడ రుద్రం నగేష్ వాళ్ళ సతీమణి గారికి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ అవకాశం నేను ఉపయోగించుకుంటాను. ఈరోజు బుద్ధ పూర్ణిమను పురస్కరించుకొని మా ఇంటి వద్ద చిన్నగా బాలల కోసం అని చెప్పేసి బాలల గ్రంథాలయాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ కార్పొరేటర్ రమణారెడ్డి గారు వచ్చి ప్రారంభోత్సవం చేస్తున్నారు. ఈ గ్రంథాలయం ఇక్కడ స్థాపించడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, పిల్లలందరూ కూడా వేసవి సెలవులలో ఇటు అటు తిరుగుతూ ఉంటారు. మొబైల్ ఫోన్లు ఎక్కువగా చూడడం, దానివల్ల వాళ్ళ కళ్ళు దెబ్బతినడము, చూపు పోవడము, వాళ్ళ చేతుల యొక్క స్పర్శ జ్ఞానాన్ని కూడా వాళ్ళు తరచుగా పోగొట్టుకోవడం జరుగుతుంది. అదే పనిగా ఫోన్లను కలవరిస్తూ ఉంటారు. కాబట్టి విద్యార్థులందరూ కూడా వారి యొక్క తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని కూడా తీసుకొచ్చి ఇక్కడ వదిలేసినట్లయితే చిన్నగా వారి యొక్క సమయాన్ని తక్కువ సమయంతో మొదలుపెట్టి ఎక్కువ సమయంతో లైబ్రరీని వినియోగించుకోవాలనేసి, అందుకని చెప్పేసి నేను మా వారితో చెప్పి ఈ కార్యక్రమాన్ని ముందుకు జరిగేలాగా చూశాను. ముఖ్యంగా పిల్లలందరూ కూడా వచ్చి పుస్తకాలలోని జ్ఞానాన్ని వారి మెదళ్ళకి కనుక చేరవేసినట్లయితే తద్వారా వారి యొక్క విద్యాభివృద్ధికి కూడా ఈ గ్రంథాలయాలు ఎంతగానో ఉపయోగపడతాయి. వారికి వచ్చిన సందేహాలను మౌనపఠనం ద్వారా కనుక వాళ్ళు గ్రహించినట్లయితే వారి యొక్క మేధాశక్తి కూడా ఎక్కువగా అభివృద్ధి చెందడం జరుగుతుంది. సైలెంట్ రీడింగ్ అనేది ఎంతో శక్తినిస్తుంది, వారి యొక్క ఆలోచన విచక్షణ శక్తిని కూడా పెంపొందింపజేస్తుంది. కాబట్టి వాళ్ళు చిన్నగా కథల పుస్తకాల ద్వారా మొదలుపెట్టి తద్వారా మహనీయుల యొక్క గొప్ప జీవిత చరిత్రలను తెలుసుకున్నట్లయితే తద్వారా మంచి విలువలను పెంపొందించుకొని మన భారతావనికి ఎన్నో రకాలుగా వాళ్ళు ఉపయోగపడతారు. ఎన్నో రంగాలలో విశిష్ట కృషిని అందించిన, విశిష్ట సేవలను అందించిన వారి గురించి తెలుసుకొని వారి యొక్క స్ఫూర్తితోటి ముందుకు నడిచి మంచి మార్గంలో నడుస్తారని, సమాజంలో ఈరోజు ఎంతోమంది చెడుగా ప్రవర్తిస్తున్నారు. అతి ఆవేశాలకు లోనై ఎక్కువగా హత్యలు అలాంటివి చేయడం జరుగుతున్నాయి. కాబట్టి ఇప్పటి పిల్లలు కనీస జ్ఞానాన్ని పెంపొందించుకొని వాళ్ళు అలాంటి అతి ఆవేశాలకు పోకుండా చక్కటి మార్గదర్శనం చేసుకుంటారనేసి
అలా మంచి విలువలు వాళ్ళు పెంపొందించుకోవాలనే ఉద్దేశంతో బాలల గ్రంథాలయాన్ని స్థాపించడం జరిగింది. ఈ బాలల గ్రంథాలయం వారికి ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది కాబట్టి తల్లిదండ్రులందరూ కూడా వారి పిల్లలను మా గ్రంథాలయం వద్ద వదిలేసినట్లయితే ఈ వేసవి సెలవులు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా గ్రంథాలయం పనిచేస్తుంది. తర్వాత కూడా ఈ గ్రంథాలయం కొనసాగించబడుతుంది. వేసవి సెలవుల అనంతరం పిల్లలందరూ పాఠశాలలకు వెళ్తారు కాబట్టి వారి యొక్క తీరిక సమయం పాఠశాల నుంచి తిరిగి వచ్చినాక 5 గంటల నుంచి సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటలు 7:30 8 అయినా పర్వాలేదు వారు వినియోగించుకోవచ్చు. వీరి కోసం వార్తా దినపత్రికలను కూడా వేయించడం జరుగుతుంది. ఉదయం వేళ వీలైతే చదువుకోవచ్చు, లేదంటే సాయంత్రం వేళ తీరిగ్గా కూడా వాళ్ళు చదువుకోవచ్చు. వారి యొక్క జ్ఞానాన్ని మరింత పెంపొందించుకునే అవకాశం ఉంటుందనేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. జ్ఞానబోధి భగవాన్ బుద్ధుల వారి జయంతిని పురస్కరించుకొని సమతా సైనిక దళ్ ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా 3వ డివిజన్ అన్నపూర్ణ కాలనీలోని మా స్వగృహంలో సమతా గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అలాగే భగవాన్ బుద్ధుల వారిని మరి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ యొక్క వేడుకలకు ముఖ్య అతిథులుగా 2వ డివిజన్ కార్పొరేటర్ రమణారెడ్డి గారు, సామాజిక సేవకులు పోరెడ్డి వెంకటరెడ్డి గారు, తెలంగాణ రైతు సమస్యల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు ముడివడిగల మల్లన్న గారు, నేతకాని మహర్ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షులు దుర్గం స్వామి గారు, మహాసభ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు ప్రేమ్ కుమార్ గారు, అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్ బాబురావు గారు, మాల మహానాడు ఆఫ్ ఇండియా పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు దేవి లక్ష్మీనరసయ్య గారు, అదేవిధంగా మరి ఎంతో సుదూర ప్రాంతం నుండి వచ్చినటువంటి ములుగు జిల్లా నుండి మా ఆత్మీయులు బాబాయ్ అవుతారు, రిటైర్డ్ హెచ్ఎం, వాళ్ళ తండ్రి గారి పేరు మీద దుర్గం మల్లయ్య చారిటబుల్ ట్రస్ట్ పేరు మీద ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ మరి ఆయన మా జాతిలో ఆనిముత్యం డాక్టర్ పిహెచ్డి కంప్లీట్ చేసుకున్నటువంటి వ్యక్తి. ఎన్నో పుస్తకాలు రాశారు పిల్లల కోసం, పెద్దల కోసం. దుర్గం సూరయ్య గారికి, అదేవిధంగా ఈ 3వ డివిజన్ మహిళా అధ్యక్షురాలు నాస సునీత గారు, ఐఎఫ్టియు నాయకులు రామటేకి మల్లేష్ గారు, రాజన్న గారు, మా మేర సంఘం పెద్దపల్లి జిల్లా కన్వీనరు మన గూడూరు లవన్ కుమార్ గారు, అదేవిధంగా మా ఎన్టీపీసీ పట్టణ కమిటీ ప్రధాన కార్యదర్శి చీమల ఆనంద్, ఉపాధ్యక్షులు జిమ్మిడి అశోక్ గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ శాంతి కుమార్ గారు, మన సానపురి శ్రీనివాసు, మిగతా వచ్చినట్టు మన రామటేకి రమేష్ గారు, మిగతా వాళ్ళందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు లైబ్రరీ ఓపెనింగ్ మన ముఖ్య అతిథులు రమణారెడ్డి గారు వారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం అయిపోతుంది. అనంతరం మనమందరం వేతనాల పెరుగుదలకే మరియు కార్మిక హక్కులను కాలరాస్తున్న 4 లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా మే 20న జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదిక కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు. సందర్భంగా ఆర్జీవన్ డివిజన్ పరిధిలోని 2 ఇంగ్లాండ్ గని వద్ద సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో గేట్ మీటింగ్ నిర్వహించడం జరిగింది. భారతదేశంలో ఉన్నటువంటి కేంద్ర కార్మిక సంఘాలు, ఫెడరేషన్లు ఈ 4 లేబర్ కోడ్స్ కు వ్యతిరేకంగా మే 20న సమ్మె చేయాలని చెప్పి గత మార్చి నెలలో ఢిల్లీ కేంద్రంలో సమావేశమై నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత ఏప్రిల్ 8న హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ట్రేడ్ యూనియన్లు కూడా కూర్చొని 4 లేబర్ కోడ్ల వల్ల వచ్చేటువంటి నష్టాలేమిటి, కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం ఎవరికి సేవ చేయదలుచుకుంది, కార్మిక వర్గానికి ఇది ఎంత ప్రమాదకరమో కూడా చర్చించి మనం దేశవ్యాప్త సమ్మెలో రాష్ట్ర కార్మికులు కూడా పాల్గొనాలని మనం భావించాం. అట్లనే సింగరేణిలో కూడా అనేక కార్మిక సంఘాలు ఉన్నాయి. సింగరేణిలో కూడా ఐఎన్టీసీ, ఏఐటీసీ, సిఐటియు, హెచ్ఎంఎస్ వీళ్ళందరికీ కూడా మనం లేఖలు రాయడం జరిగింది. మనం కలిసి సమ్మెను విజయవంతం చేద్దామని. కానీ ఏ ఒక్కరు కూడా స్పందించలేదు. అట్లా అనివార్యంగా మేమే ఒక నిర్ణయం తీసుకొని రాష్ట్ర వ్యాప్త ఉద్యమాన్ని ఏ విధంగా అభివృద్ధి చేద్దాం, ఏ రకంగా సక్సెస్ చేద్దాం అనే దాంతో కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. ఇప్పటికే జీడికే 11 ఇంక్లైన్ లో
గేట్ మీటింగ్ పెట్టేయడం జరిగింది. వకీల్పల్లి మైన్లో పెట్టాం, అదేవిధంగా ఏఎల్పి మైన్లో పెట్టాం. ఆ తర్వాత ఇందారం ఖనిలో మనం మీటింగ్ పెట్టాం. ఇవాళ భూపాలపల్లిలో జరుగుతుంది, ఇవాళ టూయింగ్ ట్రైన్లో జరుగుతుంది. కనుక మీరు ఆలోచించాలి ఈ సమ్మె అవసరం ఏంటి. గత సమ్మెలలాగా ఈ పరిస్థితి కాదు, ఇది భిన్నమైనటువంటి పరిస్థితి అని కార్మిక సోదరులు ఆలోచించాలి. మీరు ఆలోచించకపోతే ఆ చట్టాలు అమలైతే అవన్నీ మనకు ఉరితాలు తప్ప మరొకటి కాదు. ఎందుకంటే స్వతంత్ర భారతదేశంలో 73 సంవత్సరాలుగా ఈ దేశంలో అమలవుతున్నటువంటి అనేక కార్మిక చట్టాలు, 29 కార్మిక చట్టాలు, ఈ కార్మిక చట్టాలన్నీ కూడా ఎవడు అప్పనంగా మనకి ఇచ్చినటువంటివి కావు. నాటి బ్రిటిష్ కాలంలోనే మన కార్మికులు, రైల్వే కార్మికులు, నావీ కార్మికులు, జౌరీ కార్మికులు, ఓడరేవు కార్మికులు పెద్ద ఎత్తున సమ్మె చేస్తే మహనీయుడు డాక్టర్ అంబేద్కర్ నాయకత్వంలో మనకు కొన్ని హక్కులు ఇవ్వబడ్డాయి. పోరాటాల ఫలితంగా 1926లోనే ట్రేడ్ యూనియన్ పెట్టుకున్నటువంటి చట్టం వచ్చింది. 1936లో పారిశ్రామిక వివాదాల బిల్లు వచ్చింది. అదేవిధంగా పేమెంట్ ఆఫ్ వేజెస్, జీతాల చట్టం 1936లో వచ్చింది. కనీస వేతనాల చట్టం 1928లో వచ్చింది. అంతేకాకుండా పెన్షన్ చట్టం, బోనస్ చట్టం 1965లో వచ్చింది. ఈ మధ్యలో వచ్చినటువంటి చట్టాలన్నీ కావేవి మన 73 ఏళ్ల దేశంలో మనకు స్వతంత్రం రాకముందు నుంచి అమలు జరుగుతున్నాయి. ఈ చట్టాలన్నీ కార్మికులకు అండగా ఉన్నాయి. వీటి ద్వారా మనం పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా, పారిశ్రామిక యజమానులకు వ్యతిరేకంగా పోరాడుతున్నాం. కార్మికుల హక్కుల విషయంలో కానీ, కార్మికులకు ఎదురవుతున్నటువంటి సమస్యల విషయంలో కానీ మనం లేబర్ డిపార్ట్మెంట్కి వెళ్ళి రీజనల్ లేబర్ కమిషనర్ అయితే రీజనల్, అసిస్టెంట్ లేబర్ కమిషనర్ అయితే అసిస్టెంట్ లేబర్ కమిషనర్ ఆడ లేఖలు పెట్టి మేనేజ్మెంట్ని పిలిపించి మన డిమాండ్ల పైన మనం చర్చలు జరిపి పరిష్కరించుకుంటున్నాం. ఒకవేళ కన్సిలేషన్లు ఫెయిల్ అయితే మనం ట్రిబ్యునల్ పోతున్నాం. ట్రిబ్యునల్ దాదాపు 4 ఏళ్ళ నుంచి ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నాం. పాత కార్మికులకు తెలుసు, కొత్తగూడెం, ఇల్లందు, మనూరు పాత ప్రాంతాల్లో పనిచేసినప్పుడు అది ప్రైవేట్, అది కార్మిక కాంట్రాక్ట్ చేతిలో ఉన్నప్పుడు ఎంత కోసపడదో ఆనాటి కార్మికులు తెలుసు. ఇంత కొంత మాకు తెలుసు. పెళ్ళ పనిచేసే వాళ్ళకు, కొత్తగూడ పనిచేసిన వాళ్ళకు కాంట్రాక్ట్ కింద పనిచేస్తే ఆఖరు రాత్రి పగలంతా పనిచేసుకునే వాళ్ళు, పిల్ల చెల్ల చిన్న చిత్క అందరితో పనిచేసుకునే వాళ్ళు. అటువంటి వ్యతిరేకంగా పోరాడి ఈనాడు మనం అందరం సాధించుకున్నాం. 1975లో ఇందిరాగాంధీ రాజ్యాంగానికి వచ్చిన తర్వాత మన కోల్ ఇండియాను మొత్తం ప్రభుత్వ రంగ పనిచేసింది. ఆనాటి నుంచే మనకు ఎస్సీలకు, బీసీలకు, ఓసీలకు అందరికీ మనకు రాజ్యాంగపరమైన హక్కులతో పాటు మన కార్మికులు కూడా మన సాయం జరిగింది. ఈయన మనం బోనస్ హక్కు తీసుకున్న కారణం ఆనాటి కార్మికుల పోరాటమే. తర్వాత మనకు పెన్షన్ సిస్టమ్ కార్మికుల పోరాటమే. ఇవన్నీ ఉచితంగా రాలేదు, ఇవన్నీ పోరాటం సాధించుకున్నాం. ఇప్పుడు మొన్న వచ్చినటువంటి మన ఉద్యోగం కూడా అటువంటి ఏంటి, మన పిల్లలకి ఇచ్చే వాళ్ళని ఇది కూడా మనం కొట్లాడుకుంటూ వచ్చింది. మరి ఇన్ని కొట్లాడి సాధించుకున్నటువంటి హక్కులను పోడగొట్టడానికి ఈనాడు భారతదేశంలో బీజేపీ ప్రభుత్వం 2014లో వచ్చి అప్పటి ప్రయత్నం చేస్తూనే ఉన్నది. 1990లో పివి నరసింహరావు వచ్చి ఆర్టీఓ సరుకుతాడని అంటూ లాస్లో ఉన్నట్టు కంపెనీలను తీసేదాన్ని పెట్టిండు. సరే లాస్లో ఉన్నట్టు తీసేయచ్చే, కానీ మరి లాభాలైనటువంటి ఎల్ఐసిని అటువంటి కూడా తీసు. ఇప్పుడు మోడీ ప్రభుత్వం వచ్చి 16,000 కోట్లు జరిగే మన సమ్మె గురించి చెప్పగలరు. టు ఇంగ్లాండ్ గని కార్మిక అన్నలకు, కార్మిక సంఘాల ఐక్య వేదిక తరపున టిఎన్టీసీ పక్షాన శుభోదయం. మే 20వ తారీఖు జరగబోయే సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయడానికి ఐక్య వేదిక తరపున అన్ని గనులు, అన్ని డిపార్ట్మెంట్ల ద్వారా మీటింగ్ పెట్టి కార్మిక అన్నలకు వివరించడం జరుగుతూ ఉంది. మొన్న 5వ తారీఖు నాడు సింగరేణి C&MD బలరాం నాయక్ గారికి స్ట్రైక్ నోటీస్ ఇవ్వడం జరిగింది. అలాగే అక్కడ ఉన్నటువంటి RLC డి శ్రీనివాసులు గారికి కూడా స్ట్రైక్ నోటీస్ ఇవ్వడం జరిగింది. మే 20వ తారీఖు కార్మికులు, కర్షకులు, రైతులు, ప్రజలు అందరూ కూడా 20వ తారీఖు సమ్మెలో పాల్గొంటా ఉన్నారు. ఈ సమ్మెకు ప్రత్యేకమైనటువంటి ఒక కారణం ఉంది.
44 కార్మిక చట్టాలను 4 కోడులుగా విభజించి ఇవాళ కార్మికుల పైన అనేక రకాలుగా దాడులు చేయడానికి ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి అధికార పార్టీ ప్రయత్నం చేస్తూ ఉంది. భారతీయ జనతా పార్టీ సంస్థాగత సంరచనలో భాగంగా రామగుండం నియోజకవర్గంలోని 3 మండలాల అధ్యక్షులను పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు కర్రె సంజీవరెడ్డి గారు నేడు ప్రకటించారు. ఎన్డీవీసీ మండల అధ్యక్షులుగా మిట్టపల్లి సతీష్ కుమార్, తిలక్ నగర్ మండల అధ్యక్షులుగా అయిత పవన్ కుమార్ మరియు 8 ఇంక్లైన్ కాలనీ మండల అధ్యక్షులుగా ఆకుల శశికుమార్లను నియమించినట్లు జిల్లా అధ్యక్షులకు ప్రకటనలో తెలిపారు. అధ్యక్షులు రానున్న 3 సంవత్సరాలు బాధ్యతలో ఉంటారని అన్నారు. నువ్వు 10 మంది పెట్టు చాలా భారతీయ జనతా దేశానికి ఘనత భారత్ మాతా కీ జై అన్న ఒకసారి పవన్ కాదు అసలు పని ఉండట్లేదు మీకు. అందరు రాని అందరంటే ఒక వీడియో గుంజు చూడు. అందరికీ నమస్కారం. గౌరవ భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు పెద్దపల్లి కర్రె సంజీవరెడ్డి గారికి ఈరోజు నూతనంగా ఎన్నికైనటువంటి మండల అధ్యక్షులకి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ రామగుండం నియోజకవర్గానికి సంబంధించి 7 మండలాలు అధ్యక్షులని మరి పూర్తి స్థాయిలో భారతీయ జనతా పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా ముందుగా మెంబర్షిప్ చేసి ఆ తర్వాత సభ్యత్వ నమోదు కార్యక్రమ అనంతరం బూత్ కమిటీలు, ఆ తర్వాత మండల అధ్యక్షుల నియామకం. ఇందులో పూర్తిగా కూడా ఎవరైతే సభ్యత్వ నమోదు నుంచి గ్రౌండ్లో పనిచేసిండ్రో వారందరికీ కూడా ఇవాళ అవకాశం కల్పిస్తూ 7 మండలాలకు సంబంధించిన అధ్యక్షుల నియామక పత్రాలని వారికి అందజేసినందుకు గౌరవ జిల్లా అధ్యక్షులు కర్రె సంజీవరెడ్డి గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, రాజకీయ పార్టీలలో దేశంలో తిరుగులేనటువంటి శక్తిగా భారతీయ జనతా పార్టీ సంస్థాగత నిర్మాణంలో ముందున్నది. అందులో భాగంగా ఈరోజు 7 అధ్యక్షులు కూడా నియామకం కావడం రామగుండం నియోజకవర్గంలో పార్టీ బలోపేతం మరింత ముందుకెళ్తుంది. వచ్చేటువంటి స్థానిక ఎన్నికలలో తప్పకుండా కాషాయం జెండా రామగుండం నియోజకవర్గంలో ఎగరడం లోపల మరి కార్పొరేషన్ కావచ్చు, ఇటు పంచాయతీ కావచ్చు, అన్ని ఎన్నికలలో సంస్థాగతంగా ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు ఎన్నికైనటువంటి అధ్యక్షులు కీలకంగా పనిచేస్తారని చెప్పి ఆశిస్తూ, వారి నియామకం కోసం కృషి చేసినటువంటి గౌరవ జిల్లా అధ్యక్షులు కర్రె సంజీవరెడ్డి గారికి, రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారికి, ఇందులో ఈ జిల్లాకి ఇన్ఛార్జిగా వచ్చినటువంటి వెర్రబెల్లి రఘునాథ్ గారికి హృదయపూర్వకంగా మా అధ్యక్షులందరి తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మీరు ఏదైతే బాధ్యతని నమ్మకంతో ఇచ్చిండ్రో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడం లోపల మా 7 అధ్యక్షులు కూడా కీలకంగా పనిచేస్తారని చెప్పి ఆశిస్తూ, భారతీయ జనతా పార్టీ అంటేనే అధ్యక్షుడు చేసుడు పార్టీ. రాష్ట్ర అధ్యక్షులు, జిల్లా అధ్యక్షుల ఆదేశానుసారం పార్టీ ఏ కార్యక్రమం ఇచ్చినా, ఏ పిలిపించినా కూడా ఈ 7 అధ్యక్షులు కీలకంగా గ్రౌండ్లో పనిచేస్తారని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ, వారి నియామకానికి సహకరించిన జిల్లా అధ్యక్షులకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, నూతనంగా ఎన్నికైన అధ్యక్షులందరికీ మేము హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. భారత్ మాతాకి జై. ఈరోజు భారతీయ జనతా పార్టీ పెద్దపల్లి జిల్లా కార్యాలయంలోని గతంలో పెద్దపల్లి జిల్లాలో మొత్తం 25 మండలాలు ఉన్నాయి. ఆ 20 మండలాలు గాను 18 మండలాలు గతంలో మేము జిల్లా అధ్యక్షులు కాకముందు 18 మండలాలు వేసుకోవడం జరిగింది. అలాగే జిల్లా అధ్యక్షుడు అయినాక ఈ అన్ని 25 మండలాల్లో బూతులు కొన్ని పెండింగ్ ఉండే, ఆ పెండింగ్ సుద్ధా మేము కంప్లీట్ చేసుకొని తర్వాత 7 మండల అధ్యక్షులు పెండింగ్లో ఉంటే ఇవాళ ప్రస్తుతానికి ఇవాళ మొన్న ఒక 3 ఇవాళ 3 మొత్తం 24 మండల అధ్యక్షులను ఈ పెద్దపల్లి జిల్లాలో మొత్తం పెండింగ్ ఉన్న మండలాన్ని కంప్లీట్ చేసుకోవడం జరిగింది.
ఒకటి ఎలిగేడు ఉన్నది. ఎలిగేడితే 2-3 రోజులు అయిపోతుంది. 100% 100% ఈ పెద్దపల్లి జిల్లాలోని బూతులు కానివ్వండి, శక్తి కేంద్రాలు కానివ్వండి, మండల అధ్యక్షులు కానివ్వండి ఇవాళ ఈ పూర్తి చేసుకోవడం జరిగింది. అలాగే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఉన్న పెండింగ్ మండల అధ్యక్షులు పంపించమంటే అందరినీ 3 పేర్లు పంపించడం జరిగింది. వాళ్ళ పార్టీ నిర్ణయం ప్రకారం వాళ్ళ పేరు పెట్టి ఇలా పంపిస్తే భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడిని కార్యాలయం పంపిస్తే ఇవాళ వాళ్ళను గైటింగ్ లాంటి వాళ్ళ వారు కానీ రామగుండం వాళ్ళందరికీ కాన్ఫిడెంట్ వాళ్ళని పిలిచి వాళ్ళ నియామక పత్రాలు వాళ్ళకి ఇవ్వడం జరిగింది. మేము ముందు చెప్తా ఉన్నాం, భారతీయ జనతా పార్టీ అధ్యక్షుని బేస్ పార్టీ ఇది. ఎవరైతే ముందు ఉండి కష్టపడి పనిచేస్తే ఇవాళ అందరికీ పదవులు వస్తాయి. పదవులకు డోకా లేదు. పార్టీకి ముందుండి పనిచేయాల్సిన అవసరం ఉంటుందని ఈ నూతనంగా ఉన్న మండల అధ్యక్షులు నుంచి చెప్పడం జరుగుతూ ఉన్నది. గతంలో మనం చేసినాం. ఇవాళ కొత్త భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకి మంచి చేయాలన్నా పెద్ద సమస్య కాదు. ఏ ముందుండి కొట్లాడాలన్నా భారతీయ జనతా పార్టీ జిల్లా మీకు తరఫున మేము అండగా ఉంటాం. ప్రతి కార్యకర్త శ్రమించి ఇవాళ రామగుండంలోని 50 డివిజన్లు ఉన్నాయి. స్థానిక ఎలక్షన్లు వస్తే 50 డివిజన్లకు మనం 50 మందిని పెట్టి కొట్లాడాల్సిన అవసరం ఉంటుంది. కనుక మీరు ఏ డివిజన్లో ఇప్పుడు ఒక్కొక్క మండల అధ్యక్షుడికి 10 డివిజన్లు ఉన్నాయి, 11 డివిజన్లు ఉన్నాయి. ఎన్ని డివిజన్లు ఉన్న డివిజన్ బట్టి వాళ్ళ మండల అధ్యక్షుడికి బాధ్యత ఏంటంటే రేపటికి వెళ్ళి మీరు 11 మందిని మండల అధ్యక్షుడిగా మేము పెట్టినందుకు 11 మందిని మేము 4 ఉపాధ్యక్షులు, 2 జనరల్ సెక్రటరీలు, 2 కార్యదర్శులు, కోశాధికారిని పెట్టి మొత్తం 4 కార్యవర్గ సభ్యులను పెట్టి 45 మందిని పెట్టి కమిటీ అని చెప్పి సూచన జరుగుతూ ఉన్నది. మరి 45 మందిని కమిటీని పెట్టి 2 రోజుల్లో మాకు జిల్లా పార్టీకి పంపిస్తే మేము రాష్ట్ర పార్టీకి పంపించి అవి ఏదైతే నియామక పత్రం ఉందో అవన్నీ మేము పట్టుకొచ్చే బాధ్యత మా మీద ఉన్నది. దయచేసి ఉన్న అధ్యక్షులకు మీకు ఇవాళ కొత్తదేం కాదు. ఇవాళ గతంలో 2 అధ్యక్షులు పాత ఉన్నారు, కొత్త వాళ్ళు పార్టీ మారిన కొత్త వాళ్ళకు 5 అధ్యక్షులు జరిగింది. అందులో ఒక మహిళను సుద్ధా మేము ఇవాళ రామగుండంకి వెళ్ళి ఇలా మండల అధ్యక్షుడు రామగుండంకి ఒక మహిళను సుద్ధా పెట్టడం జరిగింది. భారతీయ జనతా పార్టీ వాళ్ళ 33 రిజర్వేషన్ ప్రకారంగా మహిళలకు స్థానం ఉంటుంది అని చెప్పేసి పార్టీ గుర్తించి వాళ్ళ మహిళలను పెట్టాలని చెప్పేసి ప్రతి కమిటీలోని అంటే 12 మంది కమిటీలో ఒక ఎస్సీ ఉండాలి, ఒక ఎస్టీ ఉండాలి, ఒక బీసీ అయినా ఓసీ అయినా 3 మహిళలు ఉండాలని చెప్పడం జరుగుతూ ఉన్నది. దయచేసి దీన్ని మనం రామగుండంలోని మన పార్టీని ముందు తీసుకుపోయిన దశగా ఇవాళ మండల అధ్యక్షులకు పెద్ద బాధ్యత ఇవ్వడం జరిగింది. మీరు మిగతా ఏవైతే పెండింగ్ ఉన్న బూతులు కానివ్వండి, పార్టీ ఏ కార్యక్రమం ఇచ్చినా రాష్ట్ర అధ్యక్షుడు కానీ జిల్లా అధ్యక్షుడు పార్టీ ఏ కార్యక్రమం ఇచ్చినా పార్టీ లైన్లో పనిచేస్తే మీకు ఫ్యూచర్ ఉంటుంది. పదవులకు ఇబ్బంది లేదు. ఇప్పటికైనా సీనియర్ నాయకులకైనా లేకపోతే మన ముందుండి పార్టీకి నడిపించే నాయకులకైనా మేము ఎప్పుడే చెప్తా ఉన్నాం, మీరు పార్టీలో పనిచేసి పదవులు అడగండి. పదవులకు ఏ డోకలేదు. ఇవాళ బూత్ స్థాయి కింద కొడితే స్టేట్ దాకా మేము పదవులు ఇచ్చడానికి సిద్ధంగా ఉన్నాం. ముందు పార్టీని బతికించి పార్టీని ముందు తీసుకోవాల్సిన అవసరం ఉండదు మండలాధికారిని కోరుతూ మరి ఇలా వీళ్ళందరూ మండలాధికారి మీద వచ్చినందుకు ఇవాళ మండల అధ్యక్షులకు ప్రత్యేక సన్మానం చేయడం జరిగింది. వాళ్ళందరూ మేము భారతీయ జనతా పార్టీ జిల్లా తరఫున వాళ్ళకు ప్రత్యేక కృతజ్ఞతలు జరుపుతున్నాం. భారత్ మాతా కీ జై శ్రీరామ్. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.